ఏపీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ రెండవ సవరణ బిల్లు 2025న మంత్రి లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ సభలో కీలక ప్రకటన చేశారు. యూనివర్సిటీ ఎప్పుడు వచ్చినా చట్టసభలో యాక్ట్ కింద సవరణ చేసి యూనివర్సిటీ పేరును ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. అంటే వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వాలని వాళ్ళు కోరటం జరిగిన అధ్యక్ష. దాంట్లో భాగంగా వాళ్ళకి 50 ఎకరాల భూమి ఉంది, 4,75,278 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది. అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. 11 యూజీ పీజీ కోర్సెస్ ఇస్తున్నారు. సుమారుగా 700 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. 9,200 మంది విద్యార్థులు కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. ఈ సొసైటీ ఏంటంటే పెద్ద ఎత్తున ఇంకా పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు కోరింది ఏంటంటే వివిఐటిని వివిఐటియు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేయమని కోరారు. అది కూడా యాక్ట్ 2016 యాక్ట్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. ఈ యాక్ట్ రెండింటికి అవకాశాలు ఇస్తుంది. ఒకటి గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త యూనివర్సిటీ, రెండోది బ్రౌన్ ఫీల్డ్ కన్వర్షన్కి అధ్యక్ష. ఇది కన్వర్షన్ కింద బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా చట్టసభల్లో యాక్ట్కి సవరణ చేసి యూనివర్సిటీ పేరుని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు ఈ బిల్కి ఆమోదం తెలపాలని కోరుతున్నాను అధ్యక్ష. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదనే వారు ఎవరు లేరు. కావున అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడి